హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ చూసాము, డబుల్ డోర్ చూసాము, ఈవెన్ సైడ్ బై సైడ్ కూడా చూసాము. కాకపోతే ఇది మనకు ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ వర్ల్పూల్ నుంచి వస్తుంది, 270 లీటర్స్ది. ఈరోజు వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ట్రిపుల్ డోర్ వల్ల మనకు బెనిఫిట్ ఏంది, దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఫీచర్స్ ఏమున్నాయి, కూలింగ్ ఎట్లుంది, పవర్ కన్సెప్షన్ ఎట్లుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఈ వర్ల్పూల్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనే ప్లాన్ ఉంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక మన రిఫ్రిజిరేటర్ విషయానికి వస్తే ఇదంతా కూడా మనకు మెటల్ బ్రష్ డిజైన్ తో అయితే వస్తుంది. చూడడానికి అయితే మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. అండ్ ఇదంతా కూడా మనకు మెటల్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకు సాలిడ్ ఉందని అయితే చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకు కన్సీల్ హ్యాండిల్స్ తో వస్తున్నాయి. సో మనం పైన ఓపెన్ చేయాలంటే ఇట్లా కింద చేయి పెట్టి ఓపెన్ చేయాలి, మధ్యలో ఓపెన్ చేయాలంటే ఇట్లా పైకి పెట్టి ఓపెన్ చేయాలి. సో మనకు మొత్తం కన్సీల్ హ్యాండిల్స్ తో అయితే వస్తుంది. చూడడానికి లుక్ మాత్రం మంచిగా ఉంది. అండ్ బిల్ కూడా మొత్తం మెటల్ కాబట్టి సాలిడ్ బిల్ ఉందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇది మనకు 3 కంపార్ట్మెంట్స్ లో వస్తుంది కదా. ఫస్ట్ కంపార్ట్మెంట్ చూసుకుంటే మనకు 75 లీటర్స్ ది ఫ్రీజర్ ఉంటుంది. కింద చూసుకుంటే 163 లీటర్స్ ది ఫ్రిడ్జ్ ఉంటుంది. అండ్ మళ్ళీ బాటమ్ లో మనకు 32 లీటర్స్ ది ఫ్రిడ్జ్ ఉంటుంది. అది మనకు సపరేట్ గా వెజిటేబుల్స్ కోసం అయితే ఇచ్చారు. ఇట్లా స్లైడింగ్ వస్తుంది, మనకు డోర్ ఓపెన్ లెక్కనైతే కాదు. ఇప్పుడు మనకు లోపల ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్పేస్ ఎట్లుందో అంతా చూద్దాము. ఫస్ట్ చూసుకుంటే మనకు ఫ్రీజర్ లో ఒక ట్విస్టబుల్ ఐస్ క్యూబ్ మేకర్ అయితే ఉంది. ఇది మనకు 24 ఐస్ క్యూబ్స్ వరకు అయితే పడతాయి ఇందులో. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఐస్ క్రీమ్ మేకర్ అని ఉంది. సో మన ఐస్ క్రీమ్స్ అవి ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ బాటమ్ చూసుకుంటే మనకు స్పేస్ అయితే ఉంది, అక్కడ కావాలంటే మనం బాటిల్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు 2 డోర్ పాకెట్స్ అయితే ఉన్నాయి. ఇది మనము ఫ్రీజర్ లో చూసుకుంటే మంచి స్పేషియస్ ఉందని చెప్పొచ్చు. ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఫ్యామిలీకి ఫ్రీజర్ అయితే మనకు సరిపోతుంది. కాకపోతే ఒకటే ఇష్యూ నేను ఏం నోటీస్ చేశానంటే, ఫ్రీజర్ మనకు అప్పుడప్పుడు కొంచెం సౌండ్ అయితే వస్తుంది. మనము డోర్ ఓపెన్ చేస్తే ఫ్రీజర్ది అప్పుడప్పుడు నేను కొంచెం నాయిస్ని అయితే అబ్జర్వ్ అయితే చేశాను. ఇది ఒక్కటి నాయిస్ అంటే అన్ని ఫ్రిడ్జెస్ లెక్క కాదు, కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. అందుకే నేను దీన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. అండ్ కింద ఫ్రిడ్జ్ చూసుకుంటే దీంట్లో అలాంటి నాయిస్ అయితే ఏమి లేదు. మళ్ళీ కింద మనం కంపార్ట్మెంట్స్ చూసుకుంటే మనకు 5 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకు డైరీ బాక్స్ లెక్కనైతే ఇచ్చారు. మన డైరీ ఐటమ్స్ కానీ, చీజ్ కానీ, మీట్ కానీ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకు 3 టఫ్ అండ్ గ్లాసులు అయితే ఉంటాయి. సో ఇవి 90 kgs వరకు వెయిట్ని విత్ హోల్డ్ చేయగలుగుతుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. నేను చూసినప్పుడు కూడా నాకైతే స్ట్రాంగ్గా అనిపించినాయి. సో 3 గ్లాసెస్ ఉంటాయి. అంటే మనకు టోటల్గా 4 కంపార్ట్మెంట్స్ లెక్కనైతే ఉంటుంది. అండ్ పైన చూసుకుంటే మనకు డైరీ బాక్స్ ఇంకొక కంపార్ట్మెంట్. టోటల్గా మనకు ఫ్రిడ్జ్లో 5 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో స్పేషియస్ ఉందని చెప్పొచ్చు. మనకు వెజిటేబుల్స్ కానీ, గంజులు కానీ అవి పెట్టుకోవచ్చు. మనకి ఏవైతే గ్లాస్ షెల్ఫ్స్ ఉన్నాయో వాటి మనం కొంచెం అటు ఇటు కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడనైతే చూడొచ్చు. అండ్ డోర్ చూసుకుంటే మనకు 3 డోర్ పాకెట్స్ అయితే ఉన్నాయి. పైన మనకు ఎగ్ ట్రే ఉంది, ఒక 8 eggs వరకు పెట్టుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ మనం సాసెస్ కానీ అవి పెట్టుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకు 2 బాటిల్ పాకెట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే పైనది మనకు కొంచెం హైట్ తక్కువనైతే ఉంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కిందకి పెట్టుకోవచ్చు. ఈవెన్ కింద పెట్టుకున్నా కూడా నాకు హైట్ అయితే తక్కువ అనిపించింది. మనకి ఈవెన్ 750 ml బాటిల్స్ కూడా దాంట్లోనైతే పట్టవు. సో మనం సాసెస్ కానీ మనం అలాంటివి ఉంటే అక్కడనైతే పెట్టుకోవచ్చు, వేరే ఐటమ్స్ అవన్నీ కూడా. అండ్ బాటమ్ దాంట్లో మాత్రం మనకు బాటిల్స్ అయితే పడతాయి. సో మనకి ఇది కొంచెం పెద్దగానే ఉంది. 2.25 లీటర్స్వి మనకు ఒక 4 బాటిల్స్ వరకు అయితే పడతాయి. అండ్ 1 లీటర్ చూసుకుంటే మనకు ఒక 6 బాటిల్స్ వరకు అయితే పడతాయి. సో ఓవరాల్ గా ఫ్రిడ్జ్ చూసుకుంటే మాత్రం మనకు మంచిగా స్పేషియస్ అనిపిస్తుంది. కాకపోతే పెద్ద పెద్ద గంజులు పెట్టేటప్పుడు మాత్రము కొంచెం ఇబ్బంది అయితే అవ్వచ్చు. మనకు స్పేస్ అనేది షెల్ఫ్ టు షెల్ఫ్ మధ్యలో కొంచెం తక్కువనైతే ఉంటుంది. ఇన్ కేస్ మీకు పెద్ద గంజులు ఉంటే మాత్రం ఒక గ్లాస్ని తీసేయచ్చు, మీరు తీసేసి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి బాటిల్స్ కూడా మనకు 2 పాకెట్స్ ఇచ్చినప్పటికీ ఒక దాంట్లోనే మనకు బాటిల్స్ హైట్ అనేవి సరిపోతున్నాయి, ఇంకొక దాంట్లో హైట్ అయితే సరిపోవట్లేదు. బికాస్ మనకు కింద కూడా ఇంకొక ఫ్రిడ్జ్ ఉంది కదా వెజిటేబుల్స్ కోసం, దానివల్ల వాళ్ళు కొంచెం స్పేస్ మేనేజ్ చేయడంలో ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. అండ్ బాటమ్ లో చూసుకుంటే ఇది కూడా మనకు ఫ్రిడ్జ్, కాకపోతే వెజిటేబుల్స్ కోసం మనకు సపరేట్ గా అయితే ఇచ్చారు. సో మనము ఊకొక ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్స్ ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ గా కింద బాటమ్ కంపార్ట్మెంట్ మనం ఓపెన్ చేసుకొని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ వద్దనుకుంటే మళ్ళీ ఓన్లీ మనము మీద బాటిల్స్ కోసం, దానికోసం, డైరీ కోసము ఓన్లీ మధ్యలో ఓపెన్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ సపరేట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఏది కావాలంటే అదే ఓపెన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఊకే మనకు డోర్స్ ఓపెన్ చేస్తుంటే మనకు లోపల ఎయిర్ వెళ్తూ ఉంటుంది, టెంపరేచర్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. దీనివల్ల మళ్ళీ ఫ్రిడ్జ్ మీద కొంచెం లోడ్ ఎక్కువై పవర్ కన్జప్షన్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంటుంది. సో వీళ్ళు పవర్ కన్జప్షన్ తగ్గుతుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇట్లా 3 కంపార్ట్మెంట్స్ ఉండడం వల్ల మనకి ఏది అవసరం ఉంటే అదే తీసుకుంటాం కాబట్టి పవర్ బిల్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో నేను పవర్ గురించి ఫర్దర్గానైతే మాట్లాడతాను. అండ్ కింద మనకు జియోలైట్ టెక్నాలజీ అని ఒకటి ఉందని అయితే వీళ్ళు అంటున్నారు. ఇది మనకు ఏవైతే వెజిటబుల్స్ రైపనింగ్ ఉంటుందో దాన్ని కొంచెం స్లో డౌన్ చేసి ఒక 2 times ఫ్రెష్గా ఉంచుతారని అయితే వీళ్ళు చెప్తున్నారు.
చెప్తున్నారు. అండ్ కింద మనకు మైక్రో బ్లాక్ టెక్నాలజీ ఉందని కూడా చెప్తున్నారు. సో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దాంట్లో బేక్ చేస్తారంట, మెటీరియల్నే దాన్ని బేక్ చేస్తారంట. సో దీనివల్ల మనకు బ్యాక్టీరియా గ్రో కాకుండా ఉంటుందని చెప్తున్నారు. 99% ఆఫ్ బ్యాక్టీరియా గ్రోత్ని ప్రివెంట్ చేస్తుందని అయితే వీళ్ళు అంటున్నారు. అండ్ థర్డ్ మనకు మాయిశ్చర్ రిటెన్షన్. సో మనకు కూల్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ డైరెక్ట్ వెజిటేబుల్స్ మీద కాకుండా యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతుంది అయితే వీళ్ళు చెప్తున్నారు. సో కిందదైతే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. సో వెజిటేబుల్స్ నేను కూడా ఒక 3-4 డేస్ నుంచి యూజ్ చేస్తాను కదా, వెజిటేబుల్స్ అయితే మంచిగా ఫ్రెష్గానే ఉంచుతుంది. అండ్ ఇక్కడ నేను కూలింగ్ టెస్ట్ కూడా చేశాను. డిఫాల్ట్ టెంపరేచర్లో ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు వాటర్ నార్మల్గా 28-30 డిగ్రీస్ వాటర్ 12 డిగ్రీస్ రీచ్ అవ్వడానికి డిఫాల్ట్ టెంపరేచర్స్లో ఫ్రిడ్జ్లో నాకు 2 అవర్స్ చేంజ్ అయితే పట్టింది, 2 అవర్స్ 5 మినిట్స్ అట్లనైతే పట్టింది. అండ్ ఫ్రీజర్లో చూసుకుంటే నాకు 1 అవర్ వరకు టైం అయితే పట్టింది డిఫాల్ట్లో. వీటి మనం మ్యాక్సిమం పెట్టుకుంటే ఇంకొంచెం మనకు టైం అనేది తగ్గొచ్చు, బట్ అందరు డిఫాల్ట్లో పెట్టుకుంటారు కాబట్టి నేను డిఫాల్ట్లోనే టెస్ట్ చేశాను. అండ్ ఐస్ క్యూబ్ ఫార్మేషన్ చూసుకుంటే డిఫాల్ట్ టెంపరేచర్లో నాకు అరౌండ్ 1 అవర్ 45 మినిట్స్ టైం అయితే పట్టింది. దాన్ని కూడా మీరు మ్యాక్స్ పెట్టుకుంటే ఇంకొంచెం టైం అయితే తగ్గొచ్చు. సో కూలింగ్ స్పీడ్ చూసుకుంటే నాకైతే బాగానే అనిపించింది. అండ్ వారంటీ చూసుకుంటే ఇది మనకు 1 ఇయర్ ప్రోడక్ట్ వారంటీ అండ్ 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతోనైతే వస్తుంది. వర్ల్పూల్ సర్వీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైర్ 1, టైర్ 2 సిటీస్లో బాగానే ఉంటుంది. కాకపోతే టైర్ 3, టైర్ 4లో కొంచెం డిలే అయితే ఉండొచ్చు. ఒక్కసారి మీరు కొనేటప్పుడు మీ ఏరియాలో వర్ల్పూల్ సర్వీస్ ఎట్లుందో చెక్ చేసుకుని అయితే తీసుకోండి. అండ్ ఒకటే మైనస్ నాకు ఏమనిపించింది అంటే ఇది మనకు ఇన్వర్టర్ కంప్రెసర్తోనైతే రాదు. సో మనకు రెసిప్రోకేటరీ కంప్రెసర్తోనైతే వస్తుంది. సో మనకి ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే మనము పెట్టే ఐటమ్స్ బట్టి, మనం పెట్టే లోడ్ బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది టెంపరేచర్ని. సో ఎప్పుడు మనకు అది వేరియబుల్ స్పీడ్ మీద రన్ అవుతుంది కంప్రెసర్. సో సిచ్యుయేషన్కి తగ్గట్టు అడాప్ట్ చేసుకుంటుంది, అడ్జస్ట్ చేసుకుంటుంది. దానివల్ల మనకు కొంచెం పవర్ కన్సంప్షన్ అనేది తక్కువ అవుతుంది అండ్ ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది. కూలింగ్ కూడా మనకు యూనిఫామ్గానైతే ఉంటుంది. అదే మనకు నాన్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా ఫిక్స్డ్ స్పీడ్ మీద రన్ అవుతుంది. నువ్వు ఎంత లోడ్ పెట్టినా ఏం పెట్టినా కూడా ఒకటే స్పీడ్ మీద రన్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం కొంచెంసేపు డోర్స్ ఓపెన్ చేసినా టెంపరేచర్ కొంచెం డ్రాప్ అయినా కూడా మళ్ళీ ఎక్కువ లోడ్ మీద వర్క్ అవుతుంది. సో ఇన్వర్టర్ కంప్రెసర్స్తో కంపేర్ చేస్తే నాన్ ఇన్వర్టర్ కంప్రెసర్లో మనకు కొంచెం పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువనైతే ఉంటుంది అండ్ కూలింగ్ కూడా మనకు కొంచెం అంత యూనిఫామ్గానైతే ఉండదు. బట్ ఇందులో నాకు అట్లనైతే ఏమనిపించలేదు, కూలింగ్ మంచిగానే ఉంది. కాకపోతే పవర్ కన్సంప్షన్ వీళ్ళు యూజెస్ లెస్ ఎనర్జీ దెన్ CFL అంటున్నారు, కానీ రియల్ లైఫ్లో అంత తక్కువనైతే ఉండకపోవచ్చు. సో మనకు ఏవైతే ఇప్పుడు 2026 మోడల్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్స్ వస్తున్నాయో మనకు వాటికన్నా కొంచెం పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్వర్టర్ కంప్రెసర్ ఇచ్చుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. అండ్ ఇంకొకటి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఫ్రీజర్లో నాబ్ ఉంటుంది అండ్ మనకు ఫ్రిడ్జ్లో కూడా నాబ్ అయితే ఉంటుంది. బట్ బాటమ్ ఫ్రిడ్జ్లో అయితే మనకు ఎటువంటి నాబ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఫ్రిడ్జ్కి నాబ్ ఉంది కానీ దానికి మనకు ప్రాపర్గా రీడింగ్స్ అయితే ఇవ్వలేదు. రీడింగ్స్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. అండ్ ఇంకొకటి మనకు ఎక్కడ కూడా బయట కన్సోల్ అయితే ఏమి ఇవ్వలేదు. డిస్ప్లే కానీ బటన్స్ కానీ టెంపరేచర్ అవి అడ్జస్ట్ చేసుకోవడానికి ఏం కన్సోల్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే మోడర్న్ రిఫ్రిజిరేటర్స్ అన్నిట్లో కూడా ఇస్తున్నారు, అది కూడా నాకు కొంచెం మిస్సింగ్ లానే అయితే అనిపించింది. అండ్ గ్యాస్కెట్ చూసుకుంటే కూడా మనకు మంచిగానే ఉంది, కాకపోతే మనకు రిమూవబుల్ అయితే కాదు. మనము సామ్సంగ్ వేరే రిఫ్రిజిరేటర్స్లో చూసుకుంటే దాన్ని తీసేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, బట్ ఇది రిమూవబుల్ అయితే ఇవ్వలేదు. అండ్ ఫ్రీజర్ కూడా నాకు కొంచెం నాయిస్ ఎక్కువనైతే అనిపించింది వేరే ఫ్రిడ్జెస్తో కంపేర్ చేసినప్పుడు. ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు నాయిస్ అయితే మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు అయితే అబ్జర్వ్ చేస్తాము. సో ఇవి నాకు అనిపించిన మైనస్లో. ఇవి పక్కన పెడితే కూలింగ్ మంచిగా ఉంది అండ్ ట్రిపుల్ డోర్ కొంచెం యూనిక్ కాన్సెప్ట్, యూనిక్ డిజైన్తో అయితే వస్తుంది. సో మీకు కొంచెం కొత్తగా ఒక రిఫ్రిజిరేటర్ కావాలి, కూలింగ్ మంచిగా ఉండాలి, 30,000 బడ్జెట్లో అంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే నేను చెప్పిన ప్లస్లో మైనస్లో చూసి దీన్ని కొనాలా లేదా డిసైడ్ అయితే అవ్వండి. అండ్ ఇది కాకుండా మీరు వేరే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనే ప్లాన్లో ఉంటే మాత్రము మనం చాలా రిఫ్రిజిరేటర్కి సంబంధించిన రివ్యూస్ చేస్తాం మన ఛానల్లో. హైయర్ బాటమ్ మౌంట్, LG, సామ్సంగ్ ఇవన్నీ కూడా చేసాము. అండ్ ఒక మెగా కంపారిజన్ వీడియో కూడా చేసాము, ఏ రిఫ్రిజిరేటర్ కొనాలని చెప్పేసి కంపారిజన్ చేస్తూ. ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు, మీద ఐకాస్ట్లో నేను స్క్రీన్లో ఇస్తాను. సో వీటి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కొనే ప్లాన్ అంటే మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే మాత్రం ఇలాంటి జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. రిఫ్రిజిరేటర్సే కాదు, టీవీస్, సౌండ్ బార్స్, వాషింగ్ మిషన్స్, ఏసీస్, ఆల్మోస్ట్ అన్ని అప్లయన్సెస్ని ఇదే విధంగా బ్రాండ్స్ మీద డిపెండ్ కాకుండా జెన్యూన్గా టెస్ట్లు కంపారిజన్ చేసి రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.